మీరు చూశారు దైవజనులు ఏం మాట్లాడారన్నా పిచ్చి పిచ్చిగా పూలు ధరించి విచ్చలవిడిగా తిరిగే వాళ్ళని బజారు సంబంధులు అని అంటారు. అంటే పిచ్చి పిచ్చిగా ఎవరు తిరుగుతారు? మీ ఇంట్లో మీ అమ్మ తిరుగుతుందా, మీ అక్క తిరుగుతుందా, మీ చెల్లి తిరుగుతుందా? తిరగరు కదా. ఎవరు తిరుగుతారు పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకొని? తెలుసు కదా, బజారు సంబంధులు. ఎవరినో ఆకర్షించాలని కొంతమంది అలా పెట్టుకొని తిరుగుతారు. మీ గ్రంథాలే చెప్తున్నారా అయ్యా, అమ్మ తల్లి, మీ గ్రంథాలే చెప్తా ఉన్నాయి పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకుని తిరగొద్దని. మరి తిరిగే వాళ్ళు మీ గ్రంథాల ప్రకారం వేషలే. మీ గ్రంథాలే చెప్తున్నాయి అట్లా పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకుని తిరిగే వాళ్ళు వ్యభిచార స్త్రీలే. అలా పిచ్చి పిచ్చిగా పూలు పెట్టుకుని తిరిగే వాళ్ళు బజారు సంబంధులే. సంబంధాలు కూడా కాదు, బజారు స్త్రీలేనే చెబుతున్నాయి మీ గ్రంథాలు. ఇంకా దైవజనులు బజారు సంబంధాలు అన్నారు. ఇట్స్ లాక్ ఇన్ ఓన్. ఇప్పుడు చెప్తా, అసలు బజారు సంబంధులకి బజారు మనుషులకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకసారి చూడండి స్క్రీన్ షాట్ లో. బజారు సంబంధులు వేరు, బజారు మనుషులు వేరు. బజారు సంబంధులు అనేది ఇట్స్ లైక్ ఇన్ ఓన్. తన సొంత ప్రజలు. ఏమండి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఒకసారి చూడండి అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, బజారు సంబంధులకి సంబంధులు అనే మాట అఫిలియేటెడ్స్ అని ఉంటుంది. అంటే ఏంటి? అఫిలియేటెడ్ పీపుల్స్ అంటే సంబంధిత వ్యక్తులు. చూసుకో ఇంగ్లీష్లో. అఫిలియేటెడ్ పీపుల్స్ అంటే సంబంధిత వ్యక్తులు లేదా అనుబంధ వ్యక్తులు. సంబంధిత వ్యక్తులు మాకు ఎవరుంటారు? సంఘమే కదా. అది సంఘంలో చెప్పబడిన మాటే కదా. దైవజనులు మాట్లాడే మాటలో పొల్లైన తప్పు లేదురా. అది లీగల్గా మేము అన్ని ఆధారాలతో ఫైట్ చేస్తున్నాం. మీ బతుకు ఇంకా బస్ స్టాండే. అది బజారు సంబంధులు వేరు, బజారు మనుషులు వేరు. ఇప్పుడు బజారు మనుషుల గురించి మనం చూస్తే ఇట్స్ లైక్ ఇన్ రాంగ్. బజారు మనుషులు అనే పదము ఒక రాంగ్ ఇంటరప్షన్ తీసుకెళ్తుంది. కానీ షాలేం దైవజనులు, షాలేం రాజాను ఏం చెప్పారు? బజారు సంబంధులు అంటే ఇట్స్ లైక్ ఇన్ ఓన్ ఆఫ్ ద పీపుల్స్. తన అనుబంధ వ్యక్తిగత సంబంధులకు చెప్పిన మాట అది. అంటే ఇట్స్ లైక్ ఇన్ మినిస్ట్రీ. ఒక మినిస్ట్రీకి చెప్పకుండా మాట అది. అంతేగాని దైవజనులు ఆయన స్త్రీలందరినీ వేషలు అన్నాడు. అసలు ఆయన వల్ల మీ గ్రంథాలే చెప్తున్నాయి. మీ గ్రంథాలే చెప్పినాయి పూలు పెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులు, పూలు పెట్టుకున్న వాళ్ళు వేషలు, పూలు పెట్టిన వాళ్ళు బజారు స్త్రీలని మీ గ్రంథాలు చెప్తా ఉన్నాయి. దీనికి ఏం చెప్తాం మీరు? ఓ స్త్రీ సమాజమా, ఓ మహిళా సంఘాల, మీ గ్రంథాలే చెప్తున్నాయి అమ్మా. హైందవ గ్రంథాలే చెప్తున్నాయి అమ్మా. సనాతన ధర్మ గ్రంథాలే చెప్తున్నాయి అమ్మా. మీరందరూ వేశ్యలంట, మీరందరూ వ్యభిచారులంట, మీరందరూ బజారు స్త్రీలంట. మీ గ్రంథాలు చెప్తా ఉండి పూలు పెట్టుకుంటే మరి వీరి ఆలోచన ప్రకారం ఆలోచించండి.